వెల్కమ్ టు డాల్ న్యూస్ స్పెషల్ డిబేట్. పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియా మండిపడుతోంది. ఎందుకంటే అక్కడ పుట్టాను, ఇక్కడ పెరిగాను అనేటువంటి ఎన్నో ప్లేసెస్ మార్చారు అనేటువంటిది మాత్రమే కాకుండా భక్తికి సంబంధించి ఎస్పెషల్లీ ఉడిపి కృష్ణమఠం సాక్షిగా పవన్ కళ్యాణ్ తన తండ్రిని, తన కుటుంబాన్ని ఉదహరిస్తూ చేసినటువంటి ఓ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకించేటువంటి వాళ్ళకే. పవన్ కళ్యాణ్ ఇక ముందైనా ఆచితూచి మాట్లాడతారా, లేకపోతే వాట్ ఈస్ పవన్ కళ్యాణ్ విజన్ అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పంచ్ ప్రభాకర్ గారితో. ప్రభాకర్ గారు నమస్తే. నమస్తే. ఇంతకుముందు మా నాన్నగారు చాలా నాస్తికులు. ఎలాంటి వాళ్ళు అంటే హారతి కర్పూరం కనుక ఇస్తే, దీపారాధన కనుక ఇస్తే దాంతో సిగరెట్ వెలిగించుకునేంత. ఇది ఒకప్పుడు, కొన్నేళ్ల ముందు. నిన్న ఉడిపి శ్రీకృష్ణ మఠంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్పీచ్ నేను కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలే. మాది చాలా సనాతనమైనటువంటి ఫ్యామిలీ. మా నాన్నగారు నాకు హరే రామ తారక మంత్రం నేర్పించారని చెప్పి. ఏంటి, హౌ డు యూ ఫీల్ విన్న తర్వాత? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనే అతను గాలి మాటలు మాట్లాడడం అనేది అతనికి పరిపాటి. అసలు ఒక ఒక అతని అతని పని ఏంది? ఈజ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆల్ కులాలు, ఆల్ మతాలు. ఒక్క మతాన్ని మతాన్ని డ్రెస్ చేసుకొని తిరుగుతున్న వాడు ఎవరంటే, మనం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం సాక్షిగా నిబద్ధతగా నువ్వు ప్రమాణం చేసినప్పుడు యూ కెనాట్ లీన్ ఆన్ టు ఎనీ మతము, కులము. కావాలంటే చూసుకో, నువ్వు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాసింది నువ్వు పాటించాలి. దానికి విభిన్నంగా తిరుగుతున్నావు. ఓకే, అది చూసిన ఆంబోతులాగా తిరుగుతున్నావు. అది నీ ఇంకా దాన్ని వాడికే వదిలేస్తున్నా. ఆడికే అర్థం కావాలి ఎందుకు తిరుగుతున్నాడు అనేది. ప్యాకేజ్ కోసం తిరుగుతున్నాడా, లేకంటే పదవి కోసం తిరుగుతున్నాడా, లేకంటే ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్ చేసుకోవడం తిరుగుతున్నాడా, లేకంటే వాడి బాధ ఏందో వాడికి వదిలేద్దాం. రెండోది, ఎప్పుడు పోయినా కానీ ఈ మామూలుగా ఈ మన తెలుగు ప్రజలకి ఒక ప్రాంతంలోకి వెళ్ళి ఆ ప్రాంతాలను పొగడము, ఆ ప్రాంత విశిష్టతను చెప్పడం అనేది అది జనరల్ గా పొలిటీషియన్స్ చేస్తారు, అట్లా వాళ్ళని మంచి చేసుకోవడానికి. ఈడు ఏకంగా నేను ఎక్కడే పుట్టాను, నేను ఎక్కడే పెరిగానని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏదన్నా మనం ఒక ప్రాంతానికి పోయినప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఉపన్యాసం ఇస్తున్నప్పుడు ముందు హరీబీ గటావో, దేశ్ బచావో, హరీబీ గరీబీ బటావో అట్లాంటివి అన్ని మాటలు మాట్లాడి డబ్బా మాటలు మాట్లాడుతుంటే జనాలకు బోరు కొట్టింది. ఇప్పుడు నేను కంప్యూటర్ కనిపెట్టాను, నేను ఏ తెచ్చాను, ఇది కూడా బోరింగ్ మ్యాటర్, రైట్? ఇప్పుడు కొత్తగా ఏం తీసుకున్నారంటే, కొత్త పుంతలు అంటే ఆ ప్రాంతానికి పోయినప్పుడు ఆ ప్రాంతం ప్రాశస్త్యత గురించి, విశిష్టత గురించి కొంచెం 2-3 ముక్కల్లో మళ్ళా మామూలు ఊకదంపుడు ఉపన్యాసం వెళ్ళిపోతారు. ఈడు ఇంకొక స్టెప్ అప్ అయ్యి ఇదంతా చేశాడు. దట్ ఈస్ ద రిడిక్యులస్. అసలు మనిషి అన్ని చోట్ల పుట్టడము, అన్ని కులాల్లో పుట్టడం అనేది జరగదు. ఇట్స్ ఏ నాన్ సెన్స్. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. దాన్ని నమ్మారా లేదా అనేది వాడికే వదిలేద్దాం. నెక్స్ట్, మతాల గురించి మాట్లాడినప్పుడు ఇదే వ్యక్తి నేను బాప్టిజం తీసుకున్నాను అని చెప్పాడు నెల్లూరులో. రైట్, బాప్టిజం తీసుకున్నాను ఏదో సంథింగ్. తర్వాత తను ఎప్పుడైతే ఏదో వేరే పార్టీలన్నీ మారాడు కదా, ఏదో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసినప్పుడు ఈ భావజాలాన్ని తీసుకొచ్చాడు. ఏమని, మా నాన్న అసలు మేము నాస్తికులం, మేము ఉగ్రవాదులం, మా ఇంట్లో వాళ్ళందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారంటే, వాళ్ళ చిన్నాన్న పెద్దనాన్న, వాళ్ళ నాన్న ఒకటి మాత్రం వాళ్ళ అమ్మ దీపం వెలిగించుకుంటే అక్కడ గుంటూరు చుట్టుముట్టించేవాడు అని చెప్పాడు. చుట్ట సిగరెట్టో, లేకంటే మాల్బరోనో, లేకంటే గోల్డ్ ఫ్లాక్స్, నాకు తెలియదు ఆ కాలంలో గోల్డ్ ఫ్లాక్స్ ఏమి ఉంటాయి అనుకుంటా. సిగరెట్ అంటే ఇంకేముంటది, లేదంటే బీడీ, లేదంటే గుంటూరు చుట్ట ఆ కాలంలో. ఐఎమ్ జస్ట్ గెటింగ్. దాన్ని కూడా చెప్తాడు. కావాలంటే 2 మీటింగ్లు పెట్టింటే మా నాన్న గుంటూరు చుట్ట వెలిగించుకున్నాడు అని చెప్పింటాడు. ఇంకో దాన్ని పోయి గోల్డ్ ఫ్లాక్స్ సిగరెట్ వెలిగించాడు మా నాన్న అని కూడా చెప్పింటాడు. అంతటి సమర్థుడు, అంతటి వ్యక్తి అతను, మహోన్నతమైన వ్యక్తి, సొసైటీకి. ఇది ఒక తంతు జరిగింది. ఇది ప్రజలు మరి ఓట్లేశారు, గెలిచారు, ఏమో మరి. ఏదేమైనా కానీ ఇవన్నీ ఇంటర్నెట్ లో భద్రంగా ఉన్నాయి, ఎక్కడికి పోలా. దాని తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా లాస్ట్ ఒక 1 ఫైన్ డే ఒక టిటిడి ఒక ధార్మిక వ్యవస్థ మీద నాకు తెలిసి అనరాని మాటలు, అసలు పంది కొవ్వు కలిసింది, నెయ్యిలో ఎది కలిసింది, ఏమీ కలవకపోయినా గానీ దాని తర్వాత ఒకేసారి డ్రెస్ వేసుకుని వచ్చేసాడు.
గుడిమెట్లు కడిగేశాడు. తర్వాత అప్పుడప్పుడు సినిమా డ్రెస్సులు, ఆలివ్ గ్రీన్ ప్యాంట్లు వేసుకొని తిరగడము, డెప్ప కటింగ్ కొట్టుకొని తిరుగుతున్నాడు, దేశాలన్నీ తిరుగుతున్నాడు. మరి ఈ మధ్య మరి ఏమో వెసులుబాటుగా ఏమన్నా దొరికిందేమో, వాడు టకామని పోయి ఇప్పుడు అక్కడెక్కడో ఉడిపికి వెళ్ళాడు. కృష్ణ మఠమా, హరే రామ హరే కృష్ణనా, శ్రీకృష్ణ మఠం. నాకు సరే వీడి మాటలే మనం చేస్తాం. ఇదే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఏమంటాడంటే, he has come from a Bhakta family of Bhaktas. Number 1, his father is a Anjaneya Bhakta because of Hanuman అన్నాడు. నాకు దిమ్మ తిరిగింది భయ్యా వాడి స్పీచ్ చూసి. ఒరేయ్, హిస్ ఫాదర్ ఈజ్ ఏ ఆంజనేయ స్వామి భక్త బికాస్ ఆఫ్ హనుమాన్ అన్నాడు. మధ్యలో మళ్ళా మా ఇంట్లో రామనామం వినిపించేదని అప్పుడు అడిగాడు. అప్పట్లో ఎప్పుడు కానీ ఓం రామాయ నమః అని అంటా ఉంటుందని ఆయన చెప్పాడు. వాడు చాలాసార్లు చెప్పాడు. మీకు సిగరెట్ సంగతి అది పక్కన పెట్టేస్తే మళ్ళా అది కూడా చెప్పాడు. ఇంతకుముందు రామనామం మా ఇంట్లో ఎప్పుడు స్మరిస్తూ ఉంటాం మేమందరము అని, మా అవ్వ మా అమ్మ అని. ఇక్కడికి వచ్చేసరికి హనుమాన్, వి కమ్ ఫ్రమ్ భక్తాస్ ఫ్యామిలీ ఆఫ్ భక్తాస్ అండ్ మై ఫాదర్ ఈజ్ ఎ భక్త ఆఫ్ ఆంజనేయ బికాస్ ఆఫ్ హనుమాన్ అన్నాడు. సూపర్. ఎవర్రా వీడు అనుకున్నా. వెంటనే హరే రామ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ అన్నాడు. అండ్ if he was fallen sick, his father used to chant these mantras అన్నాడు. వీడికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్, ఒక ఫ్యామిలీ ఆంజనేయ స్వామిని నమ్మిన ఫ్యామిలీలలో జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామ, జై ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీరామ ఇట్లాంటివే వస్తాయి. కానీ కృష్ణుడు అనేవాడు రాడు భయ్యా మధ్యలో. అంటే నాకు తెలియదు మీరు ఏం ఆచరిస్తారో నాకు తెలియదు అని ఐఎమ్ జస్ట్ సీ వెన్ ఐఎమ్, నా కంఠము నా చూడు, నేను నాది బాగుంటది. సి నేను ఇది చేశాను, నాకు తెలుసు. నువ్వు చూసినావు నేను మాట్లాడినప్పుడే మీకు అర్థమైపోయింది నా లెవెల్ ఏందనేది. ఏమే ఇది నేను ఇది ఊహించుకుంటాను. హరే రామ హరే కృష్ణ 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 హరే కృష్ణ. అసలు రాముడు కృష్ణుడు, రాముడు ఎవరు? భగవంతుడు కాదు. ఆయన ఒక రాజ్యాది ఒక క్షత్రియుడు. కానీ క్షత్రియుల్లో కొన్ని లక్షణాలను బట్టి అతన్ని భగవత్ స్వరూపం చేసేశారు. క్షత్రియుడిలో 2 ఉంటాయి. 2 క్షత్రియుడు, ధర్మము, యుద్ధము, ప్రజాపాలన. ఈ 3టిని సజావుగా నడిపించిన వాడు అనేవాడు అంటాడు. ఒక తండ్రి మాట జవదాటని వాడు, ఏకపత్ని వట్టు శ్రీరామచంద్రుడు. ఇదే పురాణం, ఇదే జీవనం. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ శ్రీరామచంద్రుడు మీన్స్. కృష్ణుడు గోపికలతో తిరిగాడు, అల్లర్చల. సి యూ కెనాట్ సి దిస్ ఈజ్ ఆల్ పుక్కటి పురాణాలు. ఇప్పుడు ఓకే, దాట్స్ గుడ్. ఐ స్టిల్ లవ్ ఒక జీవన విధానము, జీవన శైలిలో ఒక మనుషుల్లో ఒక మనుషులకు ఉండవలసిన లక్షణాలని దేవుళ్ళలో చూపించి నమ్మించడానికి ప్రయత్నం చేసిన హిందూ మతం అంటే నాకు చాలా ఇష్టం. ఇట్ ఈస్ ద బెస్ట్. హిందూ మతం ఈస్ ద బెస్ట్ టు పోర్ట్రే ది వ్యక్తిత్వ లక్షణాలని మనుషుల్లో నింపడానికి, దేవుళ్ళకి అవి తగిలిచ్చి చేస్తున్న ఆ హిందూ మతం అంటే నాకు చాలా ఇష్టం. దట్స్ ద ఈజీ వే టు పామరులను కూడా అందరినీ రంజింపజేయడానికి, లేకంటే వాళ్ళ జీవితాలు బాగుపడడానికి చేసే హిందూ ధర్మాన్ని నేను ఫాలో అవుతాను. ఎందుకంటే నాకు ఇష్టము. ఈజీ టు అండర్స్టాండ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ట్రైట్స్, హ్యుమానిటీ కానీ, ప్రేమ, దయ ఇవన్నీ ఉండాలనేది నేను, దట్ ఈస్ హౌ ఐ లవ్ హిందూ మతం. కానీ అసలు నువ్వు హౌ కెన్ యూ మేక్ హరే రామ హరే కృష్ణ 2 different పర్సనాలిటీస్? దట్స్ రాంగ్ యాక్చువల్లీ. హరే కృష్ణ అనుకో, హరే కృష్ణ అనుకో. హరే రామ హరే కృష్ణ నేను అన్ను. ఓం శ్రీరామ అంటాను, జై ఆంజనేయ ప్రసన్నాంజనేయ అంటా. కానీ నేను ఐఎమ్ నాట్ గోన్ కీప్ ఆల్ దీస్ 3 టుగెదర్. ఇస్కాన్ నినాదం అదే కదా ప్రభాకర్ గారు. హరే రామ పిస్కానో పిసుకుంటారు నాకు తెలుసు. అంతా బిజినెస్ లే కానీ డీల్స్ నాకు తెలుసు. నేను పోతా కదా అప్పుడప్పుడు. ఆల్ బిజినెస్ పీపుల్ అక్కడే ఉంటారు. బట్ ఐ థింక్ సి దేర్ ఈస్ ఎ సాంక్టిటీ ఫర్ the Bhagavad Gita. There is a sanctity for the life of Sri Krishna. The life of Sri Krishna is not an ఒక సాధారణ వ్యక్తిగా how he became. He's not a Raju. He's not a king. He is a mediator for
2 రాజ్యాలు, 2 కింగ్స్. ఎస్, ఉమ్, ఈజ్ అ మీడియేటర్. యు నో దట్ రైట్? ఉమ్, అంటే సంధి కుదిర్చే ప్రయత్నాలు చేసే వ్యక్తి, అంటే ఒక సొసైటీలో ఇద్దరు క్షత్రియుల మధ్య, మరి ఆయన యాదవ అంటారు, మరి ఎందుకంటారో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఆ రోజుల్లో గోవులు మేపే పుట్టాడు కాబట్టి ఏమన్నా యాదవ్ అంటారు. కానీ శ్రీకృష్ణుడి కులం లేదబ్బా నాకు తెలిసి. ఒక ఒక ఇస్ అ క్యారెక్టర్ ఆఫ్ క్షత్రియాస్, అంటే రాజ్యమేలుతున్న మధ్యలో ఒక సాధారణ కుటుంబంలో గోవులు కాసే కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తి శ్రీకృష్ణ పరమాత్ముడు కాబట్టి సంధి ప్రయత్నాలు చేశాడు అంతే. దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్. దిస్ ఎ ఉమ్, పోర్ట్రేయల్ ఆఫ్ సొసైటీలో రకరకాల మనము వర్ణాంత కులాలు ఉన్నప్పుడు ఆ కులాల మధ్యలోకి దేవుని తీసుకొచ్చి మనం ఎలా మెలగాలి, కొట్టుకోకూడదు అనే, అంటే ఇట్లాంటివన్నీ తీసుకొచ్చిన ఒక మన సంస్కృతి అది. ఉమ్, వీటన్నిటిని ఇట్లాంటి యదవ వీళ్ళు చూసి వీడి యదవ సన్నాసి వేషాలు చూసిన తర్వాత నాకు నేను 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 ధర్మాన్ని ఎప్పుడు, అంటే హిందూ ధర్మం అంటే నాకు చాలా, నేను చెప్పాను, నాకు ఎందుకు సిగ్గేస్తుంది. అదే భగవంతుడు మీ తండ్రి నిన్ను హాస్పిటల్ తీసుకోపోకుండా మందు లేకుండా హరే రామ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ అంటే నువ్వు హరి అనేవాడివి, మాకు ఈ బాధ తప్పేదని నేను భగవంతుని ప్రార్థిస్తున్నా. ఉమ్, అనేది కదా అది చూసో, నీకు నీకు విషయం గుర్తుందో సాధు? ఉమ్, అదొకటి శూర్పణఖ ఒకటి ఉంటది తెలంగాణలో. జగన్మోహన్ రెడ్డి పుట్టంగానే వాడికి వడ్ల గింజలు నోట్లో వేసింటే పోయేవాడు కదా అనింది. అది గుర్తుందో లేదు నీకు? అది నీకు లేదు. నిండు నిండు పార్లమెంట్ సాక్షిగా రేణుకా చౌదరి మోదీ అన్న మాట కదా, ప్రధాని మోదీ అన్న మాట అది. శూర్పణఖ అన్నాడు ఉమ్, మన మోదీ గారు. అవును, బట్ ఇది జగన్మోహన్ రెడ్డి ఆ మాట అనింది. అన్నారు గొంతు రేణుకా పిసికి చౌదరి ఎలా ఆ మాట అన్నారు, వడ్ల గింజ నిజమే. చేయాలంటది అది. ఉమ్, నేనంటాను ఈరోజు నా హిందూ ధర్మాన్ని, నా నాలో ఉన్న బిలీఫ్స్ ని ఇంత పచ్చి వెధవలు ఈ విధంగా మాట్లాడుతూ ఏమే అసలు దేనికి అసలు నాకు అంటే ఆ విరక్తి పుట్టిస్తున్న ఈ యదవని చూస్తే అనిపిస్తుంది నాకు ఇప్పుడు, వాళ్ళ నాన్నగారు హరే రామ హరే కృష్ణ అని వానికి మందు లేకపోయింటే ఈడు హరిం అనేవాడు కదా అని ఉమ్, మనకి ఈ బాధ ఉండేది కాదు కదా అనిపిస్తుంది నాకు. అంత వెధ ఉంది. ఉమ్. సరే బాబా గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ ద డిబేట్ అండ్ మీ విశ్లేషణ అందించినందుకు. మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ మచ్ మోర్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.